తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా నేను జీనా తండ నుండి తొర్రూరు మండలంలోని కపురియా తండకు బదిలీ కావడం జరిగింది. కానీ జీనా తండలనే మాలు చెప్పినట్లుగా అంటే నేను నా మానసికంగా మొత్తం ఇక్కడ జీనా తండలనే ఉంటే బాగుండనే ఆలోచన ఉంది. మొన్న తొర్రూరులో ఒకసారి మా టీచర్స్ మీటింగ్ జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే సార్ మీరు ఏ స్కూల్ నుండి వచ్చారంటే సార్ నేను జీనా తండ అని చెప్పగానే అక్కడ ఉన్న సార్లు గిట్లా అరే తొర్రూరులో జీనా తండ ఎక్కడ ఉంది సార్ అంటున్నారు. అంటే నేను జీనా తండ అనేది మర్చిపోలేకపోతున్నాను. నేను అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన మాత్రం కపూరే తండ, కానీ లేచి నిలబడి జీనా తండ అని నేను జీనా తండనే పనిచేస్తున్న విషయం వస్తుంది. అంతే నేను ఏదో కొత్త తండకు వెళ్తున్న విషయం నాకు అసలు మనసులో రావట్లేదు. సార్ మీరు జీనా తండ అని చెప్తున్నారు సార్, నేను మర్చిపోయాను సార్. నేను మరిపేడ బంగ్లా ఇంతకుముందు చేసిన పాఠశాల పేరు చెప్తున్నా సార్. నేను ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చింది కాపూరే తండ అని చెప్పాను. అంటే మీతో ఉన్న అనుబంధం నాకు 12 సంవత్సరాల అనుబంధం. నేను 2012 జూలై 19లో ఈ పాఠశాలకు రావడం జరిగింది. 12 సంవత్సరాలు అంటే 144 నెలలు, 4320 రోజులు. ఇది నేను జీనా తండని ఎప్పుడు ఒక పాఠశాలగా భావించలేదు. నేను ఒక కుటుంబంగా భావించి నేను ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను నా స్వభావం ఎలాంటి ఒక మనిషికి ఒక కొటేషన్ ఏంటంటే ఒక మనిషికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయవద్దు. నేను కూడా ఈ తండాలో ప్రతి ఒక్క కుటుంబం కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కానీ ఎప్పుడు నేను చెడు చేయాలని ఎప్పుడు అనుకోలే. నేను ప్రతి ఒక్కరికి మంచిగా న్యాయం ఏంటంటే నాకు వీలైన సాయం చేస్తున్నాను. నేను ఒకరి దగ్గర నుంచి ఎప్పుడు ఆశించలేకపోతే అలా కూడా ఒకరి దగ్గర పోయి నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు ఆశించకుండా నేను ఇంకా ఏమి ఇద్దాం పిల్లలకి ఏమిద్దాం ఇంకా వీళ్ళని ఎట్లా డెవలప్ చేద్దామని ఆలోచన. ఒక ఉపాధ్యాయునికి ఎందుకు సంతోషం అంటే ఒక విద్యార్థి ఎదిగి మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ ఉపాధ్యాయునికి ఆనందం వెలకట్టలేదు. అలాగే మన తండా నుండి కూడా ఒక్కరు చదువుకొని మంచి స్థానాల్లో ఉంటున్నారు. జీనా తండాలో నేను ముఖ్యంగా ఇంకా మంచిది ఏంటంటే తండాలో ముఖ్యంగా అందరు మర్యాదస్తులే. ప్రతి ఒక్కరు మంచి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు. నన్ను కూడా ఇప్పటివరకు ఎవ్వరు ఏ ఇబ్బంది పెట్టలే. నేను ప్రతి ఒక్కరు మంచి మర్యాదస్తులు. మళ్ళీ ముఖ్యంగా శ్రమజీవులు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, సమయాన్ని వృధా చేయరు. నేను ఇప్పుడు అక్కడికి కాపూరే తండకు వెళ్ళినా కదా, ఆ తండతో కంపేర్ చేస్తే మన తండ వాళ్ళు చాలా మంచి అన్ని రంగాలలో అన్ని విధాలు చాలా మంచి వాళ్ళు. ముఖ్యంగా చెప్పిన మర్యాదస్తులు ఒకటి ప్లస్ శ్రమజీవులు మంచి విద్యావంతులు ఉన్నారు. తండలో అందరూ విద్యావంతులే, మంచిగా బీటెక్లు చేసిళ్ళు, మంచిగా మంచి చదువులు. అసలు ఈ తండతో నాకు నేను మెయిన్ కప్పుడే తండ పోల్చుకుంటే చాలా బ్యాక్వర్డ్ ఉంది. మన తండ వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇంకా ఇట్లా ముందంజలో మంచి స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా చాలా మంచిగా షార్ప్గా చదువుతున్నారు. పేరెంట్స్ కూడా మంచిగా పట్టించుకొని పిల్లలు ఇంకా చదివించాలి అని ఆలోచనతో ఉన్నారు. ఇంకేంటంటే మన వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ గొడవలకు పోకుండా మంచిగా ఉంటున్నారు మన తండ వాళ్ళు కూడా. అది చాలా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా మా స్కూల్ పరంగా ఆలోచిస్తే స్కూల్ కూడా మంచిగా ఉన్నారు. మనకు స్టార్టింగ్లో నేను 2012లో వచ్చినప్పుడు 40 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 5వ తరగతి పిల్లలు బ్యాచ్ వెళ్తుంటే మనకు పిల్లలు తగ్గుతూ వస్తున్నారు. మన ప్రభుత్వ బడులు అనేది కాపాడుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి గర్వించదగ్గ విషయం ఏంటంటే నేను జాయిన్ అయిన కాంచి 5వ తరగతి లోపు ఉన్న పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పోలే. అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. నేను ఉన్నాక 5వ తరగతి ప్రైవేట్ స్కూల్ పంపించలే. 5వ తరగతి మనకున్న తరగతి 5వ తరగతి వరకే. 5వ తరగతి లోపు ఉన్న పిల్లలు ఎవ్వరు ప్రైవేట్ స్కూల్ పోలే. ఒక తండలో ఒక పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ పోతున్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు వర్త్ఫుల్ కాదని అర్థం. నేను ఒకటి గర్వంగా చెప్పేది ఏంటంటే 2012 నుంచి ఇప్పుడు 2024 వరకు నేను 5వ తరగతి పిల్లవాడు ఎవరు ప్రైవేట్ స్కూల్ పోనివ్వలే కూడా. ఇప్పుడు మన అద్దె వల్ల వర్షిత్ ఒక 2 నెలలు పోయింది, ఏం రాకుండా మళ్ళీ వచ్చి మన దగ్గరనే జాయిన్ అయ్యి అనేక ఒక 2-3 గురుకులాల్లో కూడా సీట్లు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఏంటంటే
ఐదో తరగతి అయిపోగానే మిగతా స్కూళ్ళల్లో ఏంటంటే పట్టించుకోకుండా వదిలిపోయి ఎక్కడికి పోతే ఏందనే ఆలోచనతో ఉంటారు ఉపాధ్యాయులు. కానీ మన దగ్గర ఐదో తరగతి ఉన్నప్పుడే వాళ్ళకి ఏం పడుతుంది, పిల్లలకు ఏది అప్లై చేస్తే బాగుంటుంది, ఏ గురుకులాల్లో చేర్పించాలి అనే ఆలోచనతో పిల్లలకు ప్రతి ఒక్కరికి అప్లై చేసి వాళ్ళకు సీటు వచ్చే విధంగా కృషి చేయడం. వాళ్ళు సీటు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత నా మనసు సంతృప్తి పడేది. అబ్బా మన దగ్గర నుంచి ఐదో తరగతి పిల్లవాడు వెళ్ళిపోయిండు, ఆ స్కూల్లో జాయిన్ అయ్యిండు అంటే అప్పుడు నాకు హ్యాపీనెస్ అనేది అనిపించేది. ఇప్పటికి కూడా మీరు చదువుతున్న పిల్లలకు కూడా ఎక్కడ ఏది నోటిఫికేషన్ పడ్డా కూడా ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటా. మీ పిల్లలకు కానీ మీకు ఏ విషయమైనా కూడా గవర్నమెంట్ కనుక ఒక 108 ఉన్నట్టే ఈ తండాకు నేను ఎప్పటికీ మీకు ఒక 108 లాగా పనిచేస్తాను. ఆరోగ్యపరమైనది కావచ్చు, సామాజిక పరమైనది కావచ్చు, ఏ సలహా మీకు కావాలన్నా కూడా నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా. నాకు వీలైన సాయం నేను చేస్తూనే ఉంటా. నేను నిజంగా నాకు దీనతండ అనే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పేరెంట్ కానీ ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి నా గురించి కూడా తెలుసు. కాబట్టి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా కూడా నేను అందుబాటులో ఉంటూ పిల్లలు ఏ విధంగా చేద్దాం ఏంటి అనేది కూడా చేసి ముందుకు తీసుకెళ్దాం. ఇంకా పిల్లలకు ప్రతి పేరెంట్ కోరుకునేది అంటే మన పిల్లవాడు మనలా కష్టపడకుండా మనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాం. ఉపాధ్యాయుడు కూడా కోరుకునేది ఏంటంటే మన పిల్లవాడు ఇంకా మంచి స్థానంలో ఉంటే నాకు గొప్పతనం, పిల్లలకు పేరెంట్స్ కూడా గొప్పతనం. కాబట్టి మనం కూడా మనం ఉన్న పిల్లలకు కూడా మంచి చదువుకుంటాం.